ఓడిపోయినా కూడా కేసీఆర్ ఇంకా వీళ్ళ గుండెల్లో నిద్రపోతున్నట్టున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా బీఆర్ఎస్ ఇంకా వీళ్ళ పంచలు తడిపేస్తున్నట్టుంది. లేకపోతే కేసీఆర్ ఓడిపోయిండు, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది, మీరు అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే చేయాల్సిన పనులు ఏంటి? మీరు చెప్పిన హామీలను నెరవేర్చడం. అది కాకుండా కేసీఆర్ పీక విసికేస్తాం, బీఆర్ఎస్ పార్టీని పాతాళంలో వాలి పెడతాం, 100 మీటర్ల లోపల వాలి పెడతాం అంటే ఇంకా భయపడుతున్నట్టే కదా కేసీఆర్కి. ఇంకా బీఆర్ఎస్ అంటే గజ 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 వణికిపోతున్నట్టే కదా. అంటే బీఆర్ఎస్ అనేది ఉంటే మీ ఆటలు సాగాయి, కేసీఆర్ అనేటోడు ఉంటే తెలంగాణకి అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే ఉండదు. అందుకే వాళ్ళిద్దరిని లేకుండా చేస్తేనే మీకు గెలిచిన ప్రశాంతత ఉంటుంది, గెలిచిన తృప్తి ఉంటుంది, అంతే కదా. అదే కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలివైన వాళ్ళందరికీ అర్థమయ్యే విషయం, మాట్లాడే కేసీఆర్ కంటే మౌనంగా ఉండే కేసీఆర్ చాలా ప్రమాదకరం. పవర్లో ఉన్న కేసీఆర్ కంటే ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ 1,00,000 రెట్లు బలవంతుడు అనే విషయం తెలుసు. ఎందుకంటే దేశం మొత్తం తెలుసు. ఎందుకంటే కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు. కేసీఆర్ పవర్లో లేనప్పుడే ఈ దేశ మ్యాప్లోనే లేని ఒక రాష్ట్రాన్ని సృష్టించిండు. అందుకే మీరు గజ 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 వణికిపోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ పవర్ ఏంటో మీకు తెలుసు, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ సత్తా ఏంటో మీకు తెలుసు. అందుకే మీరు వణికిపోతున్నారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, మీరు ఇచ్చిన హామీల మీద కాకుండా కేసీఆర్ మీద కానీ బీఆర్ఎస్ మీద కానీ ప్రతీకార రాజకీయాలు చేయాలనుకుంటే మీరు గెలిచింది కేవలం 1% ఓట్లతోనే. అది కూడా మా ఎమ్మెల్యే ఓడిపోతాడు అనుకున్నాం, కానీ కేసీఆర్ ఓడిపోతాడు అని అనుకోలేదు అనే ఒకటి ప్రజల్లో ఉన్న సానుభూతి ఉంది. అంటే ప్రజల్లో కేసీఆర్ మీద వ్యతిరేకత లేదు, ఎమ్మెల్యేల మీద కోపం మాత్రమే ఉంది. ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకొని పరిపాలన మీద దృష్టి పెడితే చాలా బాగుంటుంది అని జనాలు అంటున్నారు.